హలో విజిబడీస్, మినీ గార్డెన్ లో పుదీనా బాగా కాసింది. అది మేము పట్టించుకోక మొత్తం ముదిరిపోయి ఎండిపోతుంది. ఎప్పటి నుంచో కట్ చేద్దాం అనుకున్నా, ఇంక ఇవాళ కట్ చేసాం. ఇవాళ మా స్పెషల్ ఏంటో మీకు అర్థమైపోయిందిగా. పుదీనా రైస్ చేస్తున్నాము. పడినంత బియ్యం కొలుచుకొని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోగార్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఫ్లేవర్ కోసం 2 స్పూన్స్ అలా గీ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయినాక బిర్యానీ సామాన్లన్నీ వేసుకొని వాటితో పాటు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి పచ్చివాసన పోయేదాకా మూత పెట్టు ఏగనిచ్చి సలసలా కాగే నూనెలో స్నానం చేస్తాను. ఆ తర్వాత క్యారెట్, టొమాటో అన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంచిగా ఉడికించుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది అప్పటికప్పుడు చేసుకుని వేసాను అనుకోండి, భలే స్మెల్ వస్తుంది. అసలు నీ వేసుకుని మూత పెట్టుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇన్ని రోజులు ప్రేమతో పెంచుకున్న మన పుదీనాని మొత్తాన్ని అందులో వేయాలి. వేసినప్పుడు చూడండి ఎంత ఉందో, అదే ఉడికినా కొంచెం అవుతుంది. నీ వేసిన కాసేపు అలా వదిలేయండి, మంచిగా మగ్గుతాయి మొత్తం. ఆ తర్వాత బియ్యం క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ తీసుకోండి. నెక్స్ట్ కల్లుప్పు కొంచెంగా యాడ్ చేసుకోండి. సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు, ఎక్కువైతే మాత్రం తీయలేం కదా. వాటర్ మొత్తం తెరలు కాగిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకుని బాస్మతి రైస్ మొత్తాన్ని అందులో వేసుకుని మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి. బియ్యం మొత్తం వేసినా ఖాళీగా ఉన్నాగానే ఓ గరిటె పెట్టి తిప్పేయకండి, మొత్తం విరిగిపోతుంది. అందుకే మధ్య మధ్యలో అలా ఓపెన్ చేసుకుని అయ్యిందా లేదా అని చూసుకోండి బియ్యం ఎలా ఉంది అని. బియ్యం ఒక 50% ఉడికింది అనుకున్నప్పుడు పైపైన అలా గరం మసాలా సరిపడినంత చల్లుకొని లైట్గా కలుపుకోండి. ఓ ఎడాపెడా కలిపేయొద్దు. అంతా నీట్గా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ మంచిగా ఉడికించుకోండి. అలా ఒక కాసేపటికి మన నిరీక్షణకి ఫలితంగా మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. వేడుకున్నప్పుడు ఒక స్పూన్ గీ వేయండి, అంతే. భలే స్మెల్ వస్తుంది, భలే టేస్ట్ ఉంటుంది. తినకుండానే చెప్పేయచ్చు ఇది టేస్ట్ బాగుంటుందని, ఎందుకంటే ఇది మా మమ్మీ చేశారు. మన మమ్మీలు మన కోసం ప్రేమతో ఏం చేసినా బాగుంటుంది కదా. అన్నట్టు సండే మీ స్పెషల్స్ ఏంటో చెప్పొచ్చు కదా.